వాగ్దాన రూపంలో ఈరోజు మనకిచ్చిన వాగ్దానంకి ఆయన నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షంగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు మాకు సమాధానమును సిద్ధపరచెదవు. దేవాది దేవుడు ఈరోజు మనందరికీ సమాధానంని సిద్ధపరుస్తున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. బలహీనులని బలపరచుటకే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించుటకే దేవాది దేవుడు మనని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడు ఏమంటుండంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ప్రతి క్షణము దేవాది దేవుడు మనల్ని పిలిచినప్పుడు సమాధానం గురించి మాట్లాడుతుండు, విశ్రాంతి గురించి మాట్లాడుతుండు, మన పనుల భారం గురించి మాట్లాడుతుండు, మన చింతల గురించి మాట్లాడుతుండు, మన స్థితి మన పరిస్థితి గురించి ప్రతిసారి దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ మనము వినలేకున్నాము. మనం వినలేక మన చెవులు ఏమైనాయి, కుర్చలైపోయినాయి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాల, ప్రభువా వినగల చెవులని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా. ఏమో నువ్వు మాట్లాడుతున్నావేమో మాతోటి, అయినా మేము నీ విననేరకున్నామేమో, లేదా మీరు మమ్మల్ని పిలుస్తుండ్రేమో, మేము మిమ్మల్ని చూడలేకున్నామేమో. ప్రభువా వినగల చెవులను, గ్రహించగల కృపని మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఏమంటుందంటే, నీవు మాకు సమాధానంని సిద్ధపరచుదువు. సిద్ధపరుస్తా అని లేదు, సిద్ధపరచుదువు. ఖచ్చితంగా మా జీవితంలో సమాధానం రావాలా, సమాధానకరమైన కార్యాలు జరగాలి అంటే అది నీ వల్లనే సాధ్యము. నిశ్చయంగా మీరు మాకు సమాధానం అనుగ్రహిస్తా అన్నారు. సమాధానకర్తకు దేవుడు మాకు తోడై ఉంటా అన్నాడు. సమాధానాన్ని సిద్ధపరిచే దేవుడు మనకు తోడై ఉండంగా ఎందుకు ఈ రోజులలో మన జీవితాలలో అల్లకల్లోలంగా ఉన్నాము, సమాధానం లేకుంటున్నాము. సమాధానం లేకగా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా, నీలాజలములతో నీ పునాదులు, నీలములతో నీ కోట గుమ్మములను నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు నువ్వు ఇటు అటు గాలివాన చేత ఎందుకు కొట్టబడుతున్నావు? కొన్నిసార్లు మన పరిస్థితికి, మన స్థితికి మనమే కారణము. కొన్నిసార్లు మనం ఏదైనా కార్యాలు చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడము. ప్రభువా మరి ఇది మమ్మల్ని చేయమంటున్నావా, మమ్మల్ని వద్దంటున్నావా, మమ్మల్ని వెళ్ళుమంటున్నావా, మమ్మల్ని వద్దంటున్నావా, మమ్మల్ని ఇవ్వమంటున్నావా, ఇయ్యొద్దంటున్నావా, లేదా మమ్మల్ని మాట్లాడమంటున్నావా, లేదా మమ్మల్ని మాట్లాడొద్దంటున్నావా? కొన్నిసార్లు మనము దేవునితో మాట్లాడడం మర్చిపోతాం. దేవునితో మనం పరామర్శించడం మర్చిపోతాం. మనుషులతో మాట్లాడుతుంటాము, మనుషులతో పరామర్శిస్తుంటాము, మనుషుల సలహాలు వింటుంటాము, మనుషులకు సలహాలు చెప్తుంటాము. కానీ కొన్నిసార్లు దేవునితో మాట్లాడడం మనం మర్చిపోతాము, దేవునితో పరామర్శించడం మనం మర్చిపోతాము, దేవుని అడగడం మనం మర్చిపోతాము. అప్పుడే మన జీవితాలలోకి మనం అనుకోని రీతిగా ఆపదలు, ఉపద్రవాలు, ఖడ్గం లాంటి బాధలు మనను చుట్టుముడతాయి. నేను ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది, హెచ్చరిక లేనిది విశ్వాసుల జీవితాలలో హెచ్చరిక లేనిది శోధన రాదు. 100% నేను చెప్పగలుగుతా. ఈ శోధన వచ్చిందమ్మా, ఈ వేదన వచ్చిందమ్మా, ఈ బాధని తట్టుకోలేకపోతున్నామమ్మా. నేను ఒకటే అడుగుతా, అమ్మా ఈ బాధను వచ్చే ముందరా, ఈ వేదన నీ జీవితంలోకి ప్రవేశించే ముంగట నీకు ఈ విధమైన హెచ్చరికలు వచ్చినాయా తల్లి? అవును వచ్చినాయమ్మా. మరి ఏందమ్మా? వచ్చినాయమ్మా, కానీ మేము దాన్ని పట్టించుకోలేదు, ఈరోజు ఇంత బాధపడాల్సి వస్తుంది. హెచ్చరిక లేనిది విశ్వాసులమైన మన జీవితాలలోకి శోధన ప్రవేశించలేదు. మన జీవితాలలోకి శోధన ప్రవేశించాలన్నా, మన జీవితాలలో ఏదన్నా అనుకోని సంఘటన మన జీవితాలలో జరగాలన్నా ఆ యొక్క సమస్య ముందు మన దేవుని సన్నిధికి వెళ్తుందంట. ప్రభువా
మరి నేను ఈ మనిషిని నేను శోధించడానికి వెళ్తున్నా, నేను వెళ్ళొచ్చా, నీ చిత్తమైతే నేను వెళ్తా అనేసి ఆ యొక్క శోధకుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడంట. యోబు జీవితంలో అదే జరిగింది. అపవాది యోబుని శోధించే ముందు ఎవరితో మాట్లాడుతుండు? దేవాది దేవుడితో మాట్లాడుతుండు. ప్రభువుతో అంటుండు, ప్రభువా మరి నేను శోధించడానికి సిద్ధమున్న యోబుని మరి ఏమంటావు, నన్ను వెళ్ళి రమ్మంటావా? తప్పకుండా వెళ్ళిరా, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ప్రాణంని మాత్రం ముట్టకు. నువ్వు ఎంత శోధిస్తావో అంత మట్టుకు శోధించుకో, కానీ ప్రాణం నాది, ఆ ఊపిరి నాది, ఆ దేహంలో ఉన్న జీవం నాది, దాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు అని దేవుడు అపవాదితో చెప్పడం జరిగింది.